ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం మినప వడియాలు తయారు చేసుకుందాం. దీన్ని చిట్టి వడియాలు కూడా అంటారు. ఇవి కర్రీకి బాగుంటాయి. మినపప్పు నానబెట్టుకున్నాం. ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీన్ని గ్రైండ్ చేయాలి. అంటే మనం గారెలకి పిండి రుబ్బుకుంటాం కదా, అలా మనం రుబ్బుకోవాలి ఈ పిండిని. ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. ఎక్కువ వేయకుండా సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. ఎందుకంటే ఇవి మనం ఈ వడియాలు కర్రీ చేసుకుంటే బాగుంటాయి టేస్ట్. అందుకు కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ మనం తింటే ఒక్కసారి తిన్నామంటే మరి వదలం, అంత బాగుంటాయి వడియాలు కర్రీ. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా కర్రీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. మనం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకున్నాం కదా, ఇలా పాల కవర్ తీసుకుని ఇందులో కొద్దిగా వేసుకోవాలి పిండి. లేదు అంటే మనం ఆయిల్ తెచ్చుకుంటాం కదా, కేజీ ప్యాకెట్ల ఆయిల్ ఉంటాయి కదా, ఆయిల్ కవర్లో కూడా మనం వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కవర్లో అయితే ఎక్కువగా పడతాయి. నేను కొద్దిగా తక్కువ కదా పెడుతున్నాను వడియాలు. ఇలాగా మనం కవర్లో వేసుకుని చూపించిన విధంగా పెట్టి రబ్బర్ బ్యాండ్ తోటి ఇలా క్లోజ్ చేయాలి. పిండి బయటికి రాకుండా మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇలా నేనైతే 3 కవర్లు రెడీ చేసుకుని పెట్టుకున్నాను. చూడండి, ఇలా మనం రెడీ చేసుకున్నాం. ఇలా 3 కవర్లు రెడీ చేసుకున్నాం. పాల కవర్లోనే ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఎండలోని చీర పరిచి దాని మీద కవర్ వేయాలి. ఇప్పుడు మనం పాల కవర్ని రెడీ చేసుకున్నాం కదా, చివరిన కొద్దిగా కట్ చేయాలి. బాగా చిన్నది కట్ చేసుకోవాలి. చక్కగా మన కోన్ ఎలా పెట్టుకుంటామో అలాగా అదే విధంగా ఇలా కోన్గా వస్తాయి. చిన్న వడియాలు వస్తాయి. ఇలా పెట్టుకుంటే ఒకే సైజులోనే అందంగా ఉంటాయి వడియాలు. ఇలా మనం మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా ఈ వడియాలు ఆరిపోతాయి. మనం కవర్ మీద పెట్టుకుంటే ఇవి వడియాలు తొందరగా ఊడుతాయి అన్నమాట. మనం ఇలా ఇద్దరు కలిసి పెట్టుకుంటే వడియాలు చాలా తొందరగా పెట్టుకోవచ్చు. 2-3 కలిసి మనం ఈ వడియాలు పెట్టామనుకోండి, తొందరగా మనకి వడియాలు పెట్టుకోవడం తొందరగా అయిపోద్ది. ఇలా మనం అన్ని వడియాలు పెట్టుకున్నాం కదా, ఇలా మన కవర్ మీద పెట్టుకున్నాం కాబట్టి చూడండి అవే ఊడొచ్చాయి. ఈవినింగ్ కల్లా మనకి ఇలా రెడీ అయిపోతాయి వడియాలు. ఇలా ప్లేట్లో వేసుకుని ఒక రోజు ఆరబెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మాకు తెలియపరచండి. నెక్స్ట్ వీడియోలో మీకు కర్రీ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను.